పరీక్షల్ని రద్దు చెయ్యాలి. ఐ వాంట్ టు మీట్ యూ. పవన్ అంటే పవర్ స్టారే. ఈ స్కూల్ పిల్లలు బ్లాక్ బోర్డ్ మీద వాళ్ళ టీచర్ల బొమ్మలు గీయడం, వీధులు నిలబడ్డ బండ్ల మీద ఇష్టం వచ్చినట్టు కెలకడం, ఇదే పని అయిపోయింది. దీంతో రాసాడో తెలియట్లేదే. ఎంత తుడిచినా పోవట్లేదు. పోవట్లేదేంటి? చిక్కినట్టుగా ఉంది. ఏ శంకర్. మేడం ఏం లేదు మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఒక పోస్ ఇవ్వు. నేను కనిపిస్తే చాలు క్లిక్ క్లిక్ అంటూ ఫోటోలు తీస్తూనే ఉన్నారు. ఒక నిమిషం మేడం. శంకర్ తో నువ్వు సహజంగా మెలగడం తన అపార్థం చేసుకుని ఏదో ఒక రోజు నీకు ఐ లవ్ యూ చెప్పినా చెప్తాడు. ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండు. వాడి దగ్గర కాస్త దూరాన్ని మెయింటైన్ చేయవే. మేడం ఇంకోటి. సో వాట్? లవ్ చేస్తే చెయ్యని. అప్పుడే మనం అనుకున్న టార్గెట్ కి అతను రాగలడు. కమ్ లెట్స్ గో. రెడీ మేడం. వెంకటేశ్వర, మేడంకి నచ్చినట్టుగానే నడుచుకోవాలి. ఎంత కేర్లెస్ గా వెళ్తున్నారు. ఏమైంది? ఏం లేదు, స్కూల్ పిల్లల్ని రోడ్డు మీద చూడగానే నా కాలు ఆటోమేటిక్ గా బ్రేక్ నొక్కుతోంది. ఊళ్ళో స్కూల్ బస్సు నడిపేవాడిని. స్కూల్ బస్ లాగా నడుపుతున్నారా? ఓనర్లు బ్రాయిలర్ కోళ్ళని కుక్కినట్టు కుక్కి తీసుకెళ్ళమంటున్నారు. అరే పోండయ్యా అని వచ్చేసాను. మేడం అందంగా నా బొమ్మ గీసి ఇవ్వగలరా? నేను లివింగ్ హ్యూమన్స్ ని గీయలేదు శంకర్. లివింగ్ హ్యూమన్ అంటే ఏంటి? అంటే మనుషుల బొమ్మల్ని నేను గీయను అంటున్నాను. ఓ, అంటే మీరు ప్రకృతి జంతువులు, పక్షులు, చెట్లు, చావలు ఇలాంటి వాటిని గీసేవారన్నమాట, అవునా? నో 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 నో, అది నేచర్ పెయింటింగ్. నేను హ్యూమన్ సోల్ పెయింటింగ్ ఆర్టిస్ట్ ని. హ్యూమన్ సోలా అంటే ఏంటి? అంటే మనుషుల ఆత్మలు. మనుషుల ఆత్మలా? మనుషుల ఆత్మలను ఎలా గీయగలరు? త్వరలోనే నేను స్వయంగా తీసుకెళ్లి మనుషుల ఆత్మల్ని గీసి చూపిస్తాను, సరేనా? మేడం, మీ ఇంట్లోనే చాలా కార్లు ఉన్నాయి, ఎందుకని మా కార్ని నెల రోజులు బుక్ చేసుకున్నారు? దానికో కారణం ఉందిలే. కారణం ఉందా? అంటే ఇది ఖచ్చితంగా లవ్వే ఉంటుంది అన్నాడు, నమ్మి వెళ్ళాను. 5 అడుగుల వెడల్పు ఉంటుందని చెప్పనే లేదు. బ్రోకర్ని నమ్మి మోసపోయాను. ఏంటి నవ్వుతున్నారు? ఏం చేస్తాం, మన పరిస్థితి అలాంటిది. అయ్యయ్యో, అన్న చాలా ఫీల్ అవుతున్నారు. ఆయన్ని ఖుషి చేయాలి, కంటతడి పెడుతున్నారు.